సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుండెకు వేకువ గండం అనే అంశం గురించి తెలుసుకుందాం. రాత్రి పగలు ఇంటా బయట గుండెపోటు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. తీవ్ర ఒత్తిడికి భావోద్వేగాలకు గురైనప్పుడు దాడి చేయవచ్చు. దీనికి వేళాపాళ అంటూ ఏమీ లేదు. అయితే తెల్లవారుజామున ఉదయం పూట ఎక్కువగా వస్తుండడం విచిత్రం. ఒక పరిశోధన ప్రకారం రాత్రి 11 గంటల కన్నా ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ. ఇందుకు రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. హార్మోన్ల అస్తవ్యస్తం. నిద్రలో శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఉదయం మెలకువ వచ్చే సమయంలో శరీరాన్ని సన్నద్ధం చేయడానికి అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల మోతాదులు పెరుగుతుంటాయి. చురుకుగా అప్రమత్తంగా ఉండటానికి తోడ్పడే ఇవి గుండె వేగం, రక్తపోటు పెరిగేలా చేస్తుంటాయి. దీంతో గుండె, ధమనుల మీద అదనపు భారం పడుతుంది. అప్పటికే అధిక రక్తపోటు, గుండె జబ్బులు గలవారికి ఇది హానికరంగా పరిణమిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగకపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె రక్తనాళాల్లో పూడికలు గలవారికి అవి చిట్లిపోయి ఉదయం వేళల్లో గుండెపోటు ముప్పు ఎక్కుబోతుంది. రక్తం గడ్డకట్టే స్వభావం పెరగటం. గాయాలైనప్పుడు రక్తం గడ్డకడితే ప్రాణాలు నిలుస్తాయి. కానీ రక్తనాళాల లోపల రక్తం గడ్డలు ఏర్పడితే గుండెపోటు పక్షవాతానికి దారితీస్తుంది. మన శరీరంలో సహజంగానే రక్తాన్ని పలుచగా, గడ్డలు కట్టకుండా చూసే వ్యవస్థ ఉంటుంది. కాకపోతే ఇది ఉదయం వేళల్లో మందగిస్తుంది. దీంతో రక్తం చిక్కబడి రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. ఉదయం వేళల్లో ప్లేట్లెట్లు చురుకుగా పనిచేయటం మూలంగాను రక్తం గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణ తీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది. రక్తనాళాల బిగువు. రక్తం సాఫీగా సరఫరా కావాలంటే రక్తనాళాలు మృదువుగా సాగేలా ఉండాలి. ఉదయం పూట సహజంగానే రక్తనాళాలు బిగువుగా ఉంటాయి. అదే సమయంలో రక్తపోటు కాస్త పెరుగుతుంది. దీనికి తగ్గట్లుగా రక్తనాళాలు సాగకపోతే గుండె మీద భారం పెరుగుతుంది. నీటి శాతం తగ్గటం. పగటిపూట నీళ్లు బాగానే తాగుతాం, కానీ రాత్రిపూట పెద్దగా పట్టించుకోం. కొందరు మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుందని నీళ్లు తాగరు. ఫలితంగా ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. దీంతో రక్తం పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రక్తంలో ఉప్పు మోతాదు ఎక్కువై రక్తం చిక్కబడుతుంది. అంత సాఫీగా కదలదు. ఇలాంటప్పుడు శరీరమంతా రక్తాన్ని సరఫరా చేయటానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇది ముప్పును తెచ్చిపెడుతుంది. నిద్ర సమస్యలు. నిద్ర సమస్యలు గుండెకు చేటు చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆగటం, నిద్రలేమి వంటి సమస్యలు కంటి నిండా నిద్ర పట్టకుండా చేస్తాయి. దీంతో శరీరానికి తగినంత విశ్రాంతి లభించదు. అంతేకాదు, ఒంట్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమై గుండె జబ్బు ముప్పు పెరిగేలా చేస్తుంది. నిద్రలేమి, నిద్రకు భంగం కలగటం వల్ల కుంగుబాటు వంటి మానసిక సమస్యలు ముంచుకొస్తాయి. ఇవి గుండెకు చేటు చేసేవి. రాత్రిపూట తగినంత నిద్రపోకపోతే వేకువజామున, ఉదయం పూట గుండె తీవ్ర ఒత్తిడికి లేనై సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. ఉన్నట్టుండి ఉధృతంగా పనులు. కొందరు నిద్రలేవగానే వ్యాయామం వంటి శ్రమతో కూడిన పనులకు దిగుతుంటారు. సాధారణంగా ఉదయం పూట శరీరం విశ్రాంతి స్థితి నుంచి నెమ్మదిగా కోలుకుంటూ వస్తుంటుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి తీవ్రంగా శ్రమ చేసినట్లయితే గుండె మీద అదనపు భారం పడుతుంది. ముప్పు కారణాలు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, నెలసరి ఆగిపోవటం, స్లీప్ అప్నియా. నివారణ. కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. రాత్రిపూట 7 గంటల సేపు గాఢంగా నిద్రిస్తే హార్మోన్లు అస్తవ్యస్తం కావటాన్ని తగ్గించుకోవచ్చు. ఉదయం నిద్ర లేచాక ఓ గ్లాసు నీళ్లు తాగటం మంచిది. కెఫీన్తో కూడిన కాఫీ వంటివి అతిగా తీసుకోకూడదు. మంచం మీద నుంచి ఉన్నట్టుండి లేవకూడదు. కాసేపు కూర్చోవాలి. కాళ్ళు, చేతులు, మెడ, నడుం కదిలించి సాగదీయాలి. నిద్ర లేచాక తొలి అరగంటలో తీవ్రమైన శ్రమ చేయకుండా చూసుకోవాలి. ఉదయం పూట కాసేపు గాఢంగా శ్వాస తీసుకోవటం, ధ్యానం చేయటం మేలు. అవి మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. మందులు వాడేవారైతే రక్తాన్ని పలుచగా చేసే మందులను రాత్రిపూట వేసుకోవాలి. బీపీ మాత్రను రాత్రిపూట వేసుకోవటం మంచిది. చాలా దేశాల్లో ఇదే నియమాన్ని పాటిస్తున్నారు.
బీపీ మాత్ర 12 గంటలే పనిచేస్తుంది కాబట్టి పగటిపూట రక్తపోటు అదుపులో ఉంటుందో లేదో కూడా చూసుకోవాలి. ఒకవేళ పగలు రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్లయితే ఉదయం పూట మరో మాత్రను వాడుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం గుండెకు వేకువ గండం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.